తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజస్విని. మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజైతే నేను ఏం చేస్తున్నారో చూస్తున్నారా? మీకు చూస్తేనే అర్థమైపోతుంది. టమాటో పచ్చడి చేస్తున్నాను. టమాటో నిల్వ పచ్చడి చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. అసలు తిన్న కొద్ది తినాలనిపిస్తుంది. మరి అలాంటి పచ్చడిని ఇప్పుడైతే మనం పెట్టుకుందాము. ఇప్పుడు మనము ఈ టమాటాలను మంచిగా శుభ్రంగా కడిగి ఆ తర్వాత వీటిని ఒక మెత్తటి క్లాత్తోని తుడిచి ఫ్యాన్ గాలికి ఉంచాలి. ఆ తర్వాత వీటిని మనము కట్ చేసుకుందాము. వీటిని మంచిగా కట్ చేసుకుందాం. నేను 1/2 కిలో టమాటాలు అయితే తీసుకున్నాను. మీరు ఎన్ని కావాలనుకుంటే, కిలో కావాలనుకుంటే కిలో అలా తీసుకోవచ్చు. నేను పక్క కొలతలతో చూపిస్తాను, మీరు చూసేయండి. ఇప్పుడు టమాటాలను మంచిగా ఒక కాయను 4 వక్కలుగా చేసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులోకైతే చింతపండు, ఒక లడ్డు సైజు చింతపండు, నిమ్మకాయ కంటే కొంచెం పెద్ద సైజు చింతపండునైతే తీసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని అయితే ఉడకబెట్టుకుందాము. ఇప్పుడు మనమైతే ఒక కంచుడు అంటే ఒక బౌల్ తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇది వాటర్ లేకుండా చూసుకోవాలి, అంటే వాటర్ ఉండకూడదు, మంచిగా పొడిగా ఉండేదాన్ని తీసుకోవాలి. తర్వాత ఇందులో ఈ టమాటా అయితే వేసేసుకున్నాము. ఒక 2 నిమిషాలు అలా ఉడకనిద్దాము. వీటిని ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాము. ఇలా కొంచెంగా కలుపుకొని ఉడకనిద్దాము వీటిని. ఇప్పుడు ఇందులోనైతే మనము చింతపండు ఇలా విడివిడిగా చేసుకొని ఇందులోనైతే వేసేసుకుందాము. వేసుకొని ఒక్కసారి కలుపుదాము. దీన్ని మంచిగా కలపాలి. కలుపుకొని దీని మీద మూత పెట్టేసుకుందాము. కాసేపే మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఉడికించుకుందాం. దీన్ని మంచిగా ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకోవాలి, లేకుంటే అడుగంటుకుపోతుంది. అలా అడుగంటకుండా ఉండడానికి ఈ విధంగా మధ్య మధ్యలో మూత తీసుకొని కలిపేసుకుందాం. ఇలా మూత పెట్టేసుకుందాం. మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇంకో సైడు ఒక కంచుడు కానీ చిన్న గంజు కానీ పెట్టుకొని ఇప్పుడు మనమైతే మెంతులను వేయించేసుకుందాము. మెంతులు 1 స్పూన్ మెంతులు వేయించేసుకోవాలి. ఇవి దోరగా వేగాలి. తర్వాత వీటిని దించేసుకుందాము. ఇందులోనే ఆవాలు వేయించేసుకుందాము. ఆవాలు 2 స్పూన్లు వేయించేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని కూడా బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా తీసుకోవాలి. తర్వాత ఇందులో ఆయిల్ పోసుకుందాము. ఒక పెద్ద కప్పు ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు ఆయిల్ అయితే పెట్టేసుకొని ఇందులో ఆవాలు వేసేసుకుందాం. ఆవాలు మెంతులు అయితే వేసుకుందాము. ఫస్ట్ మెంతులు వేసుకుంటున్నాను. తర్వాత ఆవాలు 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు తర్వాత జీలకర్ర, ఇది చిటపట్లాడాలి. జీలకర్ర వేసుకొని మంచిగా వేగనిద్దాము. ఇది మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టేసుకున్నాము. ఇంకొంచెం ఉడికిన తర్వాత మూత తీసేసుకోవాలి. ఇప్పుడు మన ఆయిల్ అయితే కాగింది. ఇవి చిటపట్లాడుతున్నప్పుడు ఇందులో మనం వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి వేసేసుకుందాము. ఇవి కూడా మంచిగా వేగాలి.
ఇవి కూడా మంచిగా వేగనిద్దాం. ఇలా దూరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆరనిద్దాము. ఇదైతే మూత తీసుకొని కలిపేసుకుందాము. దగ్గర పడ్డది కదా, మూత తీసుకుందాము. ఈ నీరు అనేది మొత్తం ఇంకిపోవాలి, ఆ విధంగా కావాలి. ఇదంతా మంచిగా ఉడకాలి. ఇంకా ఉడకనిద్దాము. మంచిగా ఇది అనేది ఉడకాలి. ఇది చపాతీలోకి కానీ మన అన్నంలోకి కానీ లేదా దేంట్లోకైనా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్మాలోకి కానీ బ్రేక్ఫాస్ట్లోకి కానీ మంచి టేస్టీగా ఉంటుంది. అంత బాగుంటుంది టమాటో పచ్చడి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఉడకనిద్దాము. ఇంకా ఈ విధంగా అయిన తర్వాత అయితే ఆఫ్ చేసేసుకుందాము. మొత్తం దగ్గర పడ్డది మనది. ఈ విధంగా మంచిగా ఉడికిన తర్వాత ఆఫ్ చేసుకుందాము. ఇది పాత చింతపండు హెల్త్కు చాలా మంచిది, అందుకని కొంచెం బ్లాక్గా కనబడుతుంది, కానీ టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందాం. మనం ఆఫ్ చేసుకున్నాము. ఇది ఆరనిద్దాము. ఇప్పుడైతే మనము వెల్లుల్లి దంచేసుకుందాం. దంచేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. మిక్సీ పట్టుడు కంటే దంచుకుంటే చాలా బాగుంటుంది. అసలు ఆ టమాటో పచ్చడిని కూడా దంచిన బాగుంటుంది, కానీ పెద్ద రోల్ లేదు, అందుకోసమనే నేను మిక్సీ పడుతున్నాను. మీరు దంచుకోవాలనుకుంటే దంచేసుకోండి. ఇప్పుడు నేను ఇవైతే దంచుతున్నాను. ఇలాగా కచ్చపచ్చగా దంచి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆవాలు మెంతులను అయితే మనము మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు దీన్ని అయితే మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా, దీన్ని కూడా మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఉడికిన టమాటాను కూడా మిక్సీ పట్టేసుకుందాము. మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకుందాము. లేదనుకోండి ఇలా కూడా కలుపుకోవచ్చు మీకు మెత్తగా ఉడికించుకుంటే. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకొచ్చుకున్న తర్వాత ఇది ఈ విధంగానైతే అవుతుంది. ఇప్పుడు దీంట్లోనైతే మనం కారం వేసుకుందాము. కారం 3 స్పూన్లు, లేదనుకోండి ఒక చిన్న కప్పు కారం అయితే వేసేసుకుందాము. ఇట్లా వేసుకొని కలుపుకుందాము. ఇందులో ఇంకా ఇది మిక్సీ పట్టుకున్న ఆవాలు మెంతుల పొడి వేసేసుకోవాలి. తర్వాత ఇందులోనే పచ్చగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. తర్వాత సాల్ట్ను మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ సాల్ట్ను అయితే తగినంత వేసేసుకోవాలి. నేను కారపొడిలో ఉప్పు ఉంది కాబట్టి నేను తగినంత వేస్తున్నాను. మీరు ఒక హాఫ్ కప్ అనుకోండి, అందులో సగం కప్పు మాత్రమే ఉప్పునైతే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ అయితే బాగా మిక్స్ చేసుకున్నాము. ఇవన్నీ బాగా మిక్స్ అవ్వాలి. ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత ఈ కొంచెం ఆరిన ఆయిల్ను ఇందులోనైతే పోసేసుకుందాము. తర్వాత మనకు తక్కువ అవుతుంది ఈ ఆయిల్. ఇప్పుడు దీన్నైతే కలిపేసుకుందాము. మంచిగా కలుపుకోవాలి. ఇది ఇప్పుడు బాగా కనబడుతుంది కదా, తర్వాత ఇందులోకి అయితే ఇంకుతుంది ఆయిల్. చూసారా, సగం ఆయిల్ ఇనికిపోయింది. ఈ విధంగా ఒక 2 రోజుల తర్వాత దీన్ని టేస్ట్ చేసామనుకోండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఏం తినాలనిపించినప్పుడు ఈ పచ్చడి వేసుకొని తినండి అన్నంలో, చాలా బాగుంటుంది. మీకు ఇంతేనండి, పచ్చడి బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే తేజ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.